Okay, sir. Today we are going to discuss example number 4 from final accounts. Example number 4 from final accounts. So you read carefully first. First we read carefully adjustments. What are the adjustments in present example? So closing stock. The first example is closing stock. So what is the value of stock? 2,80,000 is the closing stock value, and depreciation on motor vehicle. సో మనము నిన్న వరకు చేసిన ప్రాబ్లంలో 3 ఎగ్జామ్స్లో డిప్రిసియేషన్ రాలేదు. ఇప్పుడు మనకి డిప్రిసియేషన్ వచ్చింది. డిప్రిసియేషన్ ఈజ్ అ లాస్. ఇట్ ఈస్ ఎ లాస్. సో క్యాలిక్యులేట్ చేసి ఏం చేయాలి మనము? వీ నీడ్ టు డెబిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ ఆల్సో వీ నీడ్ టు డిడక్ట్ ఫ్రమ్ పర్టికులర్ అసెట్. డిప్రిసియేషన్ ఎంతైతే ఉందో దాన్ని లెక్కించి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేయాలా, ప్లస్ ఆస్తిలో నుంచి తీసివేయాల. అన్పెయిడ్ వేజెస్ అంటే అవుట్ స్టాండింగ్ వేజెస్కి యాడ్ చేయాలా, ప్లస్ లయబిలిటీ సైడ్ చూపించాలా. రేట్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. సో మనం ఏం చేయాలి? అడ్వాన్స్ అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి ప్రజెంట్ రేట్స్లో నుంచి తీసివేయాలా, ప్లస్ బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ చూపించాలా. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్ టు బి రెడ్యూస్డ్ టు 3,500. సో ఈ ఆర్బిడి అనేది మనకి ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది. సో ద వాల్యూ ఆఫ్ ఆర్బిడి ఈజ్ 5,000 ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ and adjustment is 3,500. It means the old balance is 5, new balance is 3,500. అంటే ఓల్డ్ ఎక్కువగా ఉంది, న్యూ తక్కువగా ఉంది కాబట్టి వీ కెన్ మేక్ అడ్జస్ట్మెంట్ ఇన్ 2 టైప్స్. నిన్న కూడా చెప్పాను నేను. ఓల్డ్ యాజ్ ఇట్ ఈస్గా మనము ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు వేయడము, న్యూని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ వైపు వేయడం చేస్తాము. అండ్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఇన్ హ్యాండ్ on 31/12/2020 is rupees 2,02,200. స్టేషనరీ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 2,200 ఉంది. ఇది మనకి న్యూ అడ్జస్ట్మెంట్. యూ అబ్జర్వ్ అండ్ రైట్ డౌన్ ది హెడ్డింగ్ ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ ఎవరి పుస్తకాల్లో? సుహాస్ అని చూడండి. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ వైపు సుహాస్ అనే పదం ఉంది మనకి. సో సుహాస్ ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ వైపు మనకి సుహాస్ అని ఉంది కాబట్టి సుహాస్ పుస్తకాలలో. సో ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ సుహాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ for the year ended 31/12/2020. 31/12/2020. నెక్స్ట్ ప్రొఫార్మా. ప్రొఫార్మా అంటేనే మనకి డెబిట్ సైడ్ పర్టికులర్స్ అమౌంట్, క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ అమౌంట్, టోటల్ 6 మనకి. సో ఫస్ట్ particulars and amount, and the second amount column, and again particulars, the amount, again amount column.
So like this, we need to give a pro forma before starting off the problem, and then identify the first item in the trading account debit side, that is opening stock. Opening stock అనేది ప్రాబ్లం లో ఉందా లేదా చూడాలి మనం. So I am reading one by one. In the debit side of trial balance, you observe, చెక్ చేసుకోండి, మీరు చూస్తూ ఉండండి. డ్రాయింగ్స్ ఆఫ్ స్టాక్ ఫర్ పర్సనల్ యూజ్, ఇది డ్రాయింగ్స్. Balance of balance at bank, it is a balance sheet. Motor vehicle, it is a balance sheet. Debtors, it is a balance sheet. Printing and stationery, it is a expenditure, you write in the debit side of profit and loss account. Purchases, it is a direct expenditure, we can debit in the trading account, but first we need to write the opening stock. So opening stock unchudandi, you write two word in the debit side and entered opening stock. The value of opening stock is here. The value of opening stock is here. enta ante 2,40,000. 2,40,000. And then second item in the trading account debit side is purchases. Second item is purchases. And amount, we need to check any returns is there or not in the problem. Purchases ante manamu purchase returns evaina lekkalo unnayo ledo check chesukovala, but here there is no returns regarding purchases. So you enter the amount directly in the debit side second column. Purchases value 24 lakhs. Purchases value is 24 lakhs. More zeros is there in this problem. So zeros జాగ్రత్తగా వేసుకోవాలా. More zeros is there. And then next direct expenses. Direct expenses అన్నప్పుడు మనకి ప్రాబ్లంలో ఏమేమి ఉన్నాయో చూసుకొని వేయండి. సో పర్చేజెస్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ స్టాక్ ఉంది, అది వేసేసినాము. బ్యాడ్ డెబ్ట్స్, ఇట్ ఈస్ ఎ లాస్, we can debit in the profit and loss account. Freehold premises, it is a asset. Repairs to premises, it is also expenditure, but we can enter in the debit side of profit and loss account. Proprietor's remuneration, it is also indirect expenditure. Wages and salaries అని ఉంది, కంబైన్డ్ వర్డ్ ఉంది, అమౌంట్ ఒకటే ఉంది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వన్ విచ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిసైడ్. సో వేజెస్ అండ్ శాలరీస్ అనే పదంలో వేజెస్ అనేది ఫస్ట్ ఐటమ్ కాబట్టి వీ కెన్ డెబిట్ టు ది ట్రేడింగ్ అకౌంట్. ఒకవేళ మనకి ప్రాబ్లంలో శాలరీస్ అండ్ వేజెస్ అని ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ వైపు రాయాల. So which one is the first? Here the wages is first and the salaries is second. So you enter in the debit side of trading account. You enter in the debit side of trading account. What is the value? 2,29,000. 2,29,000. And then there is an adjustment for wages. Unpaid wages is there. Unpaid wages means this is the amount belongs to present year. So we need to add unpaid wages. We need to add to the present wages and entered in the first column 1,500 and total entered in the second column. That is 2,29,000 already there. We need to add 1,500 now. So total 2,30,500. 2,30,500. And any other direct expenses you observe. Delivery expenses ఇది రాదు మనకి, డెలివరీ ఎక్స్పెన్సెస్ అనేది రాదు. అండ్
రేట్స్ అండ్ ట్యాక్సెస్. రేట్స్ అండ్ ట్యాక్సెస్. రేట్స్ అండ్ ట్యాక్సెస్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరు. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచరు. డ్రాయింగ్స్ కూడా ఇండైరెక్ట్. డ్రాయింగ్స్ క్యాపిటల్లో నుంచి తీసేస్తాం. సో ఇవి మాత్రమే మనకి ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినవి. యు రైట్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ద ఫస్ట్ ఐటమ్ ఈస్ సేల్స్. ఫస్ట్ ఐటమ్ సేల్స్ కదా మనకి. సో యూ ఎంటర్డ్ సేల్స్ డైరెక్ట్లీ సెకండ్ కాలం. వై? బికాస్ దేర్ ఈజ్ నో రిటర్న్స్. రిటర్న్స్ లేవు చూడండి. రిటర్న్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మనము సేల్స్ సెకండ్ కాలంలో వేస్తాం. 31,60,000. 31,60,000. This is a value of sales. And next second item, any loss, accidentally any loss unte adi rayalla, lekapothe manam directly we can enter to closing stock in the credit side of trading account. Closing stock, the closing stock value anedi manaki ekkada undo chuskovala. It is available in adjustments. So you entered directly as adjustments 2,80,000. అడ్జస్ట్మెంట్ ఉంది అంటే దీన్ని రెండు చోట్ల మనము చూపించాలి. సో వన్ టైమ్ ఇన్ ది ట్రేడింగ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ సెకండ్ టైమ్ we can enter in the asset side of the balance sheet. So we need to check the totals both side. I am going to check the totals in the both side. So 31,60,000 and 2,80,000. It means 34,40,000. I think 34,40,000 is the total of credit side total. And debit side total enta vastundi 2,40,000 plus 24 lakhs plus 2,30,500. 28,70,500. 28,70,500. It is the debit total. So when we compare both debit and credit, credit is more to compare with debit. So we need to deduct. This is the 34,40,000. ఎంత వస్తుంది డిఫరెన్స్? 5,69,500 is the difference. సో డిఫరెన్స్ అనేది మనకి ఎక్కడ ఉంది? డెబిట్ వైపు తక్కువగా ఉంది, క్రెడిట్ వైపు ఎక్కువగా ఉంది. సో డిఫరెన్స్ ఈజ్ ఇన్ ద డెబిట్ సైడ్. సో ఇట్ ఈజ్ ఏ గ్రాస్ ప్రాఫిట్. డిఫరెన్స్ అనేది ఎప్పుడైతే డెబిట్ సైడ్ ఉంటుందో దాన్ని మనము గ్రాస్ ప్రాఫిట్ అనే పదము యూజ్ చేస్తాము. సో 34,40,000 ఈజ్ ద total of both sides. $34,40,000 is the total of both sides, and the difference will be treated as gross profit. Difference will be treated as gross profit. సో ఇక్కడికి మనకి ట్రేడింగ్ అకౌంట్ అయిపోయినట్లు. ట్రేడింగ్ అకౌంట్ అయిపోయింది. సో 2 గ్రాస్ ప్రాఫిట్ and enter the amount. Amount is 5,69,500. 5,69,500 is the gross profit. Gross profit. And next మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయాలా.
సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము సపరేట్ ప్రొఫార్మా అవసరం లేదు. వీ కెన్ ప్రిపేర్డ్ ఇన్ సేమ్ ప్రొఫార్మా కంటిన్యూ చేస్తాము. సో మనకి ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు గ్రాస్ ప్రాఫిట్తోనే స్టార్ట్ చేస్తాము. సో గ్రాస్ ప్రాఫిట్, the amount is 5,69,500. 5,69,500 is the gross profit and carry forward to profit and loss account కి తెచ్చేస్తున్నాం. దెన్ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఏమేమి వస్తాయో అన్ని కూడా ఒకటి మనం చెక్ చేసుకుంటూ పోవాలి. చెక్ చేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేస్తాము. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి క్రెడిట్ చేస్తాం. సో జనరల్గా శాలరీస్ చూసే వాళ్ళము, శాలరీస్ లేదు ఇప్పుడు. సో మనం వన్స్ అగైన్ ట్రయల్ బ్యాలెన్స్లో నుంచి నేను వస్తాను చూడండి. సో ఫస్ట్ డ్రాయింగ్స్ అది క్యాపిటల్ నుంచి తీసేస్తాము. బ్యాంక్ బ్యాలెన్స్ అది అసెట్ వైపు చూపిస్తాము. మోటార్ వెహికల్ అసెట్ వైపు చూపిస్తాము. డెటార్స్ అసెట్ సైడ్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, దిస్ ఇస్ ద ఫస్ట్ ఐటమ్. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. సో ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి అడ్జస్ట్మెంట్ ఉంది మనకి. ఏమైంది, ద బ్యాలెన్స్, ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చినాడు. బ్యాలెన్స్ యాజ్ ఆన్ 31/12/2020 ఈజ్ 2,200 అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినటువంటి బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాన్ని ఇన్నర్ కాలంలో వేసుకోవాలి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ యాజ్ పర్ ట్రయల్ బ్యాలెన్స్ 6,600. సో ఆ సంవత్సరంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి పెట్టిన ఖర్చు 6,600. యాజ్ పర్ అడ్జస్ట్మెంట్స్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నాడు. అంటే 6,600 రూపాయలు విలువ గల స్టేషనరీ కొనుగోలు చేస్తే క్లోజింగ్ డే రోజు 2,200 బ్యాలెన్స్ ఉంది. అంటే అప్పుడు ఎంత వాడినట్లు మనం ఆ సంవత్సరంలో, హౌ మచ్ అమౌంట్ వీ యూటిలైజ్డ్, టోటల్ వీ పర్చేజ్డ్ 6,600 వర్త్ ఆఫ్ స్టేషనరీ ఫర్ 1 year. But at the end of the day, when we checked the stationery balance, the value of balance is 2,200. It means we used the stationery. So closing balance, that is 2,200 మైనస్ చేస్తాము. తీసేస్తే అప్పుడు మనకి ఆ సంవత్సరంలో స్టేషనరీ ఎంత ఉపయోగించినాము అనేది తెలుస్తుంది. సో 4,400. సో వీ యూజ్డ్ 4,400 వర్త్ ఆఫ్ స్టేషనరీ ఇన్ కరెంట్ ఇయర్ అండ్ దెర్ ఈస్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ 2,200. ఇది మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ ప్రకారం స్టేషనరీ వాల్యూ ఇచ్చినాడు, క్లోజింగ్ స్టాక్ ఇచ్చినాడు. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే ఆ సంవత్సరంలో పెట్టిన ఖర్చు. క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది అంటే వాస్తవంగా ఎంత ఖర్చు పెట్టినాము అనేది మనము ఐడెంటిఫై చేయాలి. వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ ద ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్టేషనరీ. ఇట్ మీన్స్ వీ నీడ్ టు డిడక్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఫ్రమ్ పర్చేజెస్. ద డిఫరెన్స్ ఈజ్ మీన్స్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ కన్జంప్షన్ వాల్యూ, ఉపయోగించిన విలువ 4,400. దెన్ నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజెస్ ఇక్కడ రాదు, ఓపెనింగ్ స్టాక్ రాదు. బ్యాడ్ డెబ్ట్స్, ఇట్ ఈస్ ఎ బ్యాడ్ డెబ్ట్స్ ఈజ్ ఎ లాస్. యూ రైట్ డైరెక్ట్లీ ఇన్ ద outer column. there is no adjustments. బ్యాడ్ డెబ్ట్స్ కి అడ్జస్ట్మెంట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా వేసింది. అండ్ దెన్ బ్యాడ్ డెబ్ట్స్ తర్వాత ఫ్రీ హోల్డ్ ప్రెమిసిస్ అనేది ఆస్తి. రిపేర్స్ టు ప్రెమిసిస్ చూడండి, అది ఇక్కడ ఎంటర్ చేయండి. రిపేర్స్ టు ప్రెమిసిస్ అనేదాన్ని ఇక్కడ రాయండి. రిపేర్స్ టు ప్రెమిసిస్, రిపేర్స్ టు ప్రెమిసిస్ అనేదాన్ని ఇక్కడ రాయండి.
ఎంత ఖర్చు పెట్టినాడు ప్రెమిసెస్ కోసం రిపేర్ల కోసము అంటే 47,600 ఖర్చు పెట్టినాడు. అండ్ నెక్స్ట్ రిపేర్స్ టు ప్రెమిసెస్ తర్వాత ప్రొప్రైటర్స్ రెమ్యునరేషన్ ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. కొన్ని సంస్థల్లో యజమాని తాను సంస్థకు అందించిన సేవలకు గాను రెమ్యునరేషన్ అనేది తీసుకుంటాడు. సో రెమ్యునరేషన్ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్. Remuneration is a indirect expenditure. So you write in the debit side of profit and loss account. You write in the debit side of profit and loss account. You write in the debit side of profit and loss account. What is the value is proprietor remuneration 20,000. Okay. And next, wages and salaries already considered. Delivery expenses. You write in the debit side of profit and loss account. Delivery expenses. Delivery expenses. Amount is 99,000. 99,000. And then డెలివరీ ఎక్స్పెన్సెస్ తర్వాత మనకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అని ఉంది, అది కూడా ఇక్కడ రాసేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ దాన్ని కూడా మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. 1,31,400. 1,31,400 is the administrative expenses. And then rates and taxes, it is also indirect expenditure. Rates and taxes. Rates and taxes. So regarding rates and taxes, there is an adjustment. Rates and taxes, there is a adjustment. Adjustment ఉంది చూడండి, ఏముంది అడ్జస్ట్మెంట్? ప్రీపెయిడ్ ఇన్ అడ్వాన్స్, రేట్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. సో అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ యూ ఎంటర్డ్ ఇన్ ది ఫస్ట్ కాలం. ఎనీ అడ్జస్ట్మెంట్ ఫస్ట్ యూ ఎంటర్డ్ ఇన్ ద ఫస్ట్ కాలం. The rates and taxes value is 15,000. Then what is the adjustment? Prepaid. So prepaid కానీ లేదంటే ప్రీవియస్ ఇయర్ సంబంధించి కానీ ఏదైనా సరే డిడక్ట్ చేయాలి. అది ఇన్కమ్ కానీ ఎక్స్పెండిచర్ కానీ గత సంవత్సరానికి సంబంధించినవి ఇచ్చినా లేదా భవిష్యత్తుకు సంబంధించినవి ఇచ్చినా వీ నీడ్ టు డిడక్ట్. కరెంట్ ఇయర్కి సంబంధించినవి అయితే మనం ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. సో ప్రీపెయిడ్ మీన్స్ ఇట్ ఈస్ ఎ బిలాంగ్స్ టు next year. Prepaid taxes, prepaid rates, it is an amount belongs to next year, so we need to deduct from current year. What is the amount? 3,000. 3,000 is prepaid rates. So తీసేసిన తర్వాత బయటికి outer column లో బ్యాలెన్స్ వేయాల. What is the balance? Only 12,000 is the balance in rates. అండ్ డ్రాయింగ్స్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? క్యాపిటల్ నుంచి డిడక్షన్ చేస్తాం. వీ కెన్ డిడక్ట్ ఫ్రమ్ క్యాపిటల్. సో దీస్ ఆర్ ది ఐటమ్స్ ఇన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అవైలబుల్ టు ఎంటరింగ్ ఇన్ టు ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. అండ్ దెన్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్రెడిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సుహాస్ క్యాపిటల్ రాసేసినాము, రాయలేదు, అది బ్యాలెన్స్ షీట్లో రాస్తాము. క్రెడిటార్స్ బ్యాలెన్స్ షీట్లో రాస్తాము. సేల్స్ రాసినాము. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్. సో ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్, the whatever amount available in trial balance credit side, you entered directly credit side of profit and loss account. Provision for bad debts, you entered directly in the credit side of trading account, the amount, fully amount. And next, general reserve, it belongs to balance sheet. Last year profit and loss account balance. లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి బ్యాలెన్స్ ఇంకా అడ్జస్ట్ కాలేదు, దాన్ని కూడా చూపించున్నాం.
సో లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ని ఏం చేస్తాము, యజమానికి సంబంధించింది కాబట్టి వీ కెన్ యాడ్ టు క్యాపిటల్. ఈ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్కి యాడ్ చేస్తాము. పోయిన సంవత్సరం ప్రాఫిట్ యాడ్ చేయకుండా మర్చిపోయి ఉంటే దాన్ని కూడా మనం క్యాపిటల్కే యాడ్ చేయాలి, క్యాపిటల్కే యాడ్ చేయాలి. సో దీస్ ఆర్ ది ఐటమ్స్ అవైలబుల్ ఇన్ ది ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్. Then we need to check the adjustments. The first adjustment, stock on hand on 31/12/2020 means it is a closing stock. We entered in the credit side of trading account. అయిపోయింది. And depreciation on motor vehicle is 75,000. సో డిప్రిసియేషన్ వచ్చింది చూడండి. సో డిప్రిసియేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలా అంటే, డిప్రిసియేషన్ అనేది లాస్ కాబట్టి మనము దీన్ని ఏం చేయాలా అంటే, ఫస్ట్ యూ ఎంటర్డ్ ఇన్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వై? బికాజ్ ఇట్ ఈస్ ఏ లాస్. డిప్రిసియేషన్ ఆన్ మోటార్ వెహికల్, depreciation on motor vehicle directly entered in the debit side of profit and loss account 75,000. and then ఏం చేయాలా, నెక్స్ట్ దీన్ని ఆ ఆస్తిలో నుంచి తీసివేయాలా, బ్యాలెన్స్ షీట్లో తీసేస్తాం. అండ్ నెక్స్ట్ అన్పెయిడ్ వేజెస్లో అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. రేట్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ఇది మనము ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ ఇంతకు ముందు చేసినాము. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్. సో అడ్జస్ట్మెంట్లో కనపడేటువంటి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెబ్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా ద అమౌంట్ని డెబిట్ సైడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయండి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్. సో ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా క్రెడిట్ సైడ్ వేస్తున్నాము. అడ్జస్ట్మెంట్లో ఉన్న వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా ఏం చేస్తున్నాము, డెబిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ, ఇది కూడా అడ్జస్ట్ అయిపోయింది. సో అలా అడ్జస్ట్మెంట్స్ ఆర్ ఓవర్, అన్నీ కూడా చేసేస్తున్నాం. సో వీ నీడ్ టు చెక్ ద టోటల్స్, విచ్ సైడ్ ఈజ్ అండ్ మోర్ అండ్ విచ్ సైడ్ ఈజ్ లెస్. వీ నీడ్ టు చెక్ ద టోటల్స్, విచ్ సైడ్ ఈజ్ మోర్ అండ్ విచ్ సైడ్ ఈజ్ లెస్. సో the gross profit is 5,69,500 plus bad debts. Provision for bad debts is 5,000. It means 5,74,000. 5,74,500. 5,74,500 is the credit side total. Credit side total. And then debit side total. 4,400 plus 11,400 plus 47,600 plus 20,000 plus 99,000 plus 1,31,400 plus 12,000 plus 75,000 plus 3,500. So 4,04,300. 4,04,300 is the debit side total. So debit side total is 4,04,300. Credit side total is 5,74,500. It means the debit side is less to compare with the credit side. Credit వైపు ఎక్కువగా ఉంది, డెబిట్ వైపు తక్కువగా ఉంది. సో ఎంత తేడా అంటే 574,500 minus 404,300. డిఫరెన్స్ 1,70,200. సో ఈ డిఫరెన్స్ మనం ఏం చేయాలా, నెట్ ప్రాఫిట్గా భావించాలా. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము టోటల్స్ బోత్ సైడ్ ఈక్వల్గా చూపించాలా. 5,74,500 బోత్ సైడ్స్. both sides 5,74,500. 5,74,500. 5,74,500 వేసిన తర్వాత దీనికి హైలైట్ చేసేస్తాం. రెడ్ మార్క్ వేసి హైలైట్ చేసేస్తాము. And then net profit ni
చూపిస్తాం. నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి 1,70,200. సో యూ షో in the debit side of profit and loss account net profit 1,74,000 70,200 70,200 is the net profit. So we entered against net profit, you write net profit. So profit and loss account is over, and next we need to prepare balance sheet. So heading of the balance sheet. Balance sheet of Suhas as on 31/12/2020. Balance sheet as of Suhas as on 31/12/2020. Then insert the table with 6 columns. On the left hand side, you can say it is liabilities. And amount, and the second amount column, and then assets. Right side, we entered amount assets and amount column 1, amount column 2. So in the liability side, you enter first the information regarding capital అనేది వేయాల. వేస్తూ amount will be entered in the first column. Capital is 10 lakhs. So adjustments, any drawings we need to deduct from capital. Drawings unte capital తీసేయాల. ఇక్కడ trial balance లో there is a 2 types of drawings. Drawings is directly in the last item of the trial balance debit side, and first item is drawings of stock. అంటే సరుకుని సొంతానికి వాడుకున్నాడు, క్యాష్ని సొంతానికి వాడుకున్నాడు అని అర్థం. సో రెండింటిని కలిపి మనం చూపించవచ్చు. కలిపేసి డ్రాయింగ్స్ అన్నప్పుడు కింద మనము ఏం చేశారంటే బ్రాకెట్ పెట్టుకొని రెండింటిని యాడ్ చేయండి. సో ఫస్ట్ 1,000 ఉంది, అండ్ దెన్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి 1 lakh ఉంది. సో రెండింటిని యాడ్ చేసి ఇక్కడ డిడక్ట్ చేయండి. 1,01,000 1,01,000 తీసేస్తే మనకి 10 lakhs లో ఎంత వస్తుంది? మనకి 1 lakh తీసేసినామంటే 9 lakhs వస్తుంది. అందులో నుంచి 1,000 తీసేస్తే 8,99,000. 8,99,000 అనేది బ్యాలెన్స్ క్యాపిటల్లో ఉన్నటువంటి బ్యాలెన్స్. దెన్ ఇంకా ఏం చేయాలి? మనము తీసేసేది డ్రాయింగ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు యాడ్ చేయాలి. ఏమేమి యాడ్ చేయాలా? ప్రెజెంట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలా, అండ్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ కూడా యాడ్ చేయాలా. ప్రాఫిట్ present or current year. Net profit current year ఎంత ఉంది? నెట్ ప్రాఫిట్ కరెంట్ ఇయర్ మనం ఇక్కడ లెక్క కట్టినాం చూడండి. 1,70,200 1,70,200 అండ్ నెట్ ప్లస్ మళ్ళా నెట్ profit for last year. మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. నెట్ ప్రాఫిట్ ఫర్ లాస్ట్ ఇయర్ అనేసి
దాన్ని కూడా ఇక్కడ రాయాలి. ఎంత ఉంది లాస్ట్ ఇయర్ ప్రాఫిట్? 1,24,000. 1,24,000. సో ఇప్పుడు ఈ మూడు యాడ్ చేయాలి. 8,99,000 ప్లస్ 1,70,200 ప్లస్ 1,24,000. టోటల్ 11,93,200. 11,93,200. 11,93,200. This is the balance of capital. Capital యొక్క balance ఉంది. And the next liability item is creditors.